చిరుచీకట్లను పారద్రోలి విజయానికి ప్రతీకగా నిలిచిన రోజు దీపావళి రోజు. శరదృతువు, ఆశ్వయుజ మాసం, అమావాస్య రోజున మనం దీపావళి జరుపుకుంటూ ఉంటాం. ఆ రోజుకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటాం. దీపావళి అంటే దీపమాల, దీపముల వరుస. దీప ఆవళి అంటే కాంతి ఆవహించి ఉన్నది అని. దీపావళి గురించి చెప్పుకునే ముందు అసలు దీపం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. మీరెప్పుడైనా దీపాన్ని వెలిగించేటప్పుడు అందులో కనిపించే రంగులను గమనించారా? తెలుపు, పసుపు, నీలం రంగులు కనిపిస్తాయి. ఈ 3 రంగులు లక్ష్మీ, సరస్వతి, దుర్గా ముగ్గురమ్మలకు, సత్వ, రజ, తమో గుణాలకు, సత్యం, శివం, సుందరం వాగ్దానాలకు, విజ్ఞానం, వివేకం, వినయాలకు చిహ్నాలుగా భావిస్తారు. పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. అగ్నిని దీపం రూపంలో వెలిగించటం వలన మన మనుగడలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే అని అంటూ దీపాన్ని వెలిగిస్తారు. ఇది సద్గుణ సంపత్తికి నిదర్శనం, పరబ్రహ్మ స్వరూపం. ఇలా ఆశ్వయుజ మాసం బహుళ చతుర్దశి రోజు నుంచి మహిళలు దీపాలను సంధ్యా సమయంలో వెలిగించటం మొదలుపెట్టి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున ఆ దీపాలను నదుల్లో వదులుతారు. ఇది వారి సౌభాగ్యానికి ప్రతీక. అలాగే దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజిస్తారు. అందుకే దీపావళి రోజున ప్రదోష వేళలో దీపాలు వెలిగించి ఆ ఇంటిలో చిన్నారులను దక్షిణ దిశగా నిలబెట్టి దీపాలను వెలిగింపచేసి గోగు కర్రలను వారి చేతుల్లో పెట్టి చుట్టూ తిరుగుతూ దివ్వీ దివ్వీ దీపావళి మళ్లీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర పుటుక్కు దెబ్బ అంటూ ఆటలాడిస్తారు. ఆ తర్వాత ఆ గోగు కర్రలను ఎవ్వరూ తొక్కని చోట పడేస్తారు. ఆ తర్వాత కాళ్లు కడుక్కొని తీపి పదార్థాలు, స్వీట్లను తినిపిస్తారు. ఇలా చేయటం వలన ఆ ఇంట్లో చిన్నారులు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. ఆ తర్వాత పూజా మందిరంలో నువ్వుల నూనెతో మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని ఉంచి పూజిస్తారు. ఆ తర్వాత కుటుంబమంతా బాణసంచ కాలుస్తారు. అయితే దీపావళి వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయండోయ్. వర్ష ఋతువులో ఏర్పడిన తేమ కారణంగా పుట్టుకొచ్చే క్రిమి కీటకాలన్నీ బాణసంచ పొగలకు నశిస్తాయి. తర్వాత వచ్చే శీతాకాలంలో ఎటువంటి రోగాలు వ్యాపించకుండా దీపకాంతి, అది కాలేటప్పుడు వచ్చే పొగ సహకరిస్తాయి. కార్తీక మాసం ముందు వచ్చే అమావాస్య రోజున దీపాలను వెలిగించటం వలన ఆరోగ్యం సిద్ధిస్తుందని నమ్మకం. మరెందుకు ఆలస్యం? దీపావళి రోజున మీ ఇంటిని నిండు దీపకాంతులతో అలంకరించి లక్ష్మీదేవిని పూజించి సర్వ సౌభాగ్యాలను పొందాలని ఆశిస్తోంది మీ ఆది టీవీ. వీక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు.